గ్రీవెన్స్ ఎక్కువగా ఏదో ప్రాబ్లం ఉంది, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని వాళ్ళు హైలైట్ చేసి రాస్తారు. వాళ్ళకి అదర్ ఆప్షన్స్ కూడా మెడికల్ ట్రీట్మెంట్ హైయర్ ఇన్స్టిట్యూట్స్ మనం రెఫర్ చేసి క్లియర్ చేస్తే వాళ్ళ ఒరిజినల్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అన్నవాళ్ళు చాలామంది డబ్బులు అని రాస్తారు. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇవన్నీ అది కాదు ఇష్యూ. ఇక్కడ హెల్త్ వచ్చినప్పుడు ఎక్కడ చెక్ చేశారో అవన్నీ అడిగి, ఎక్కడ చెక్ చేసి ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఎక్కువ ఇచ్చేటప్పుడు ఆ సమస్యకి కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్ చూపించాలి. మనిషికి సాటిస్ఫాక్షన్ రావాలి, వాళ్ళకి సమస్య పరిష్కారం కావాలి. అదే సమస్య సందర్భంలో మనం ఎంతవరకు మేనేజ్ చేయగలుగుతామో తక్కువ ఖర్చుతో మేనేజ్ చేయాలి. అది సస్టైనబుల్ మోడల్. అవన్నీ కూడా రేపటి నుంచి వీ హ్యావ్ టు ట్రైన్ ఎవ్రీబడి. ఇది ఒక 8 లక్షలు ఇమ్మనండి. ఇది కాకుండా నాకు మీరు ఇక్కడ చేసే దాంట్లో ఇది 8 lakhs శాంక్షన్ చేశాను. ఇది చేస్తే ఇక్కడ మనం నాలెడ్జ్ అనేది గవర్నమెంట్లో వచ్చే ప్రోగ్రామ్స్ అన్నీ నాలెడ్జ్ అంతా మీరు ఈయనకి ఇవ్వాలి, పిఏకి. ఈయన ఇంటర్న్ అందరినీ ట్రైన్ చేయాలి. వాట్ ఈస్ ది నాలెడ్జ్ అంటే హెల్త్లో మనం ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్, ఆల్ గవర్నమెంట్ ఎట్ట ఫంక్షన్ చేస్తుందో తెలిస్తే సమస్యలు ఎట్ట పరిష్కారం చేసుకోవాలనో ఈ విల్ టీచ్ ఎవ్రీబడి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. యాజ్ ఆన్ టుడే ఇప్పుడు ఈ సమస్య వచ్చిందనుకోండి, ఈ సమస్యని కాస్ట్ ఎఫెక్టివ్గా ఎట్ట చేయగలుగుతాం. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం కాదు. ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, టెస్ట్ చేయించడం. ఇలాంటి సమస్యలు క్యుములేటివ్గా నాకు ఎక్కువ వచ్చాయనుకోండి, ఎందుకు వస్తున్నాయో రీసెర్చ్కి వెళ్ళాలి, R&Dకి వెళ్ళాలి, దెన్ ప్రివెంటివ్కి వెళ్ళాలి. అదే ఇప్పుడు TCSని పెట్టాం. TCSని కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఆ TCSలో వచ్చే డేటా కూడా తీసుకొని, ఈ డేటా కూడా తీసుకొని హౌ టు గో ఫర్ ప్రివెంటివ్, హౌ టు గో ఫర్ క్యూరేటివ్ కాస్ట్ ఎఫెక్టివ్, హౌ టు గో ఫర్ మానిటరింగ్ రియల్ టైమ్ by adding devices, all these things. That is the future. ఓకే, మీరు ఎన్ని ట్రైన్ చేస్తారో చూద్దాం. నువ్వు కూర్చో. నువ్వు అవన్నీ వదిలేసి ఇక్కడ ఆఫీసుకి వచ్చినాక ఆఫీసర్ అమ్మాయి, నువ్వు మీ ఊరు మా ఊరు లేదు ఇక్కడ. మీరు ఏమైనా పెట్టారంటే పార్టీ ఆఫీసులో మిమ్మల్ని పార్టీ ఆఫీసు కూడా నేను మా ఊరు కాబట్టి అమ్మాయినా చూడండి సార్, ఇవన్నీ కాదు. ఇక్కడికి వచ్చినాక ఎవరైనా సరే నువ్వైనా లోపలికి వస్తే పార్టీ ఫంక్షనే కాదు, యు ఆర్ అఫిషియల్. అది రాకపోతే మీకు ఎవరికి రాదు. మీకు అందరికి అలవాటు అయిపోయింది. మనమే చుట్టుకోవడం, మనమే ఉండడం, ఎవరిని పని చేయకుండా చేయడం మీకు అందరికి అలవాటు అయిపోయి కాన్స్టిట్యూషన్ చెడగొట్టుకున్నాం. ఎవ్రీబడి వాంట్ టు హ్యావ్ ఇస్ ఓన్. మీ అందరు మీరు చెప్పేది జరగాలనుకుంటున్నారు, అది కాదు. సిస్టమ్స్ని ఎస్టాబ్లిష్ చేయండి. ఎవరన్నా వచ్చారా మీ దగ్గరికి? ఎవరు రాలేదా? ఈరోజు ఎవరు రాలేదా? నీ పేరేంటి? ఈరోజు గ్రీవెన్సెస్ ఏం రాలేదా? నువ్వు గ్రీవెన్సెస్ వస్తే ఒకరు కూర్చోబెట్టాలి కదా. రాయా కానీ నువ్వు డీల్ చేయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పెట్టు. ఒక 5 నిమిషాలు నేను చూసుకుంటాను. ఇప్పుడు 5,000 ఒక్కటి ఇస్తే దాని వచ్చినాక కట్టాలంటే 5,000 ఇస్తే 5,000 ముందే పడుతుంది. ఆ బ్యాంక్ నాకు 5 నీళ్ళు లేవు. ఇంటి వాళ్ళ మూడు మా భార్య వచ్చేది